బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వేర్ లో పడి 5 యువకులు మృతి చెందారు. ఇక హాలిడేస్ కావడంతో సరదాగా గడిపేందుకు మర్కుకు మండలంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వేర్ చూసేందుకు వెళ్లారు. సెల్ఫీ కోసం రిజర్వేర్ లోకి దిగగా ప్రమాదవశాత్తు రిజర్వేర్ లో పడిపోయారు. 7 యువకుల్లో 5 మృతి చెందారు. మరొక 2 క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మృతి చెందిన వారు ధనుష్, దినేష్, లక్కీ, సాయిలు, జతిన్ గా గుర్తించారు. వీరంతా హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్, బిందు చూసుకోవచ్చు, సంక్రాంతి పండుగను సరదాగా చేసుకుందామని స్నేహితులందరూ కలిసి ఇటు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో ఉన్నటువంటి కొండపోచమ్మ రిజర్వాయర్ కు చేరుకున్నారు ఈ రోజు ఉదయం. కానీ అక్కడ విషాదం చోటు చేసుకుంది. సో సరదాగా గడపాలి అనుకున్నటువంటి ఈ మిత్రులందరూ కూడా వీళ్ళందరూ కూడా డిగ్రీ బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులుగా తెలుస్తా ఉన్నది. సో వీళ్ళందరూ కూడా ఆ కొండపోచమ్మ రిజర్వాయర్ కు చేరుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరదాగా ఫోటోలు దిగే క్రమంలో భాగంగా సెల్ఫీ దిగడానికి డ్యామ్ లోకి దిగారు. సో డ్యామ్ లోకి దిగిన తర్వాత ఒకరు చేసి పట్టుకుని ఒకరు డ్యామ్ లోకి దిగారు. దిగిన తర్వాత సెల్ఫీ దిగే క్రమంలో 5 యువకులు రిజర్వాయర్ లో గల్లంతయ్యారు. 5 మృతదేహాలు కూడా లభించాయి. సో మరో 2 ప్రాణాలతో బయటపడ్డారు. సో వీళ్ళందరూ కూడా ఇటు హైదరాబాద్ కు చెందినటువంటి వాళ్ళు, హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన యువకులు. వీళ్ళందరూ కూడా బీటెక్ డిగ్రీ చదువుతున్నటువంటి మిత్రులు. సో సరదాగా గడపడానికి సంక్రాంతి సెలవుకు ఈ రోజు అక్కడికి చేరుకున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు సొంత వాహనాల్లో. అక్కడికి చేరుకున్న తర్వాత కొంత ఈ సెల్ఫీలు దిగే క్రమంలో భాగంగానే అక్కడికి చేరుకున్నారు. సో 5 యువకులు, సో ఈ ధనుష్ వయసు 20 సంవత్సరాలు, అలాగే లోహిత్ 17 సంవత్సరాలు, ధనేశ్వర్ 17 సంవత్సరాలు, సాహిల్ 19 సంవత్సరాలు, జతిన్ 17 సంవత్సరాలు. సో ఇబ్రహీం, మురుగన్ వీళ్ళిద్దరు కూడా 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి విద్యార్థులు. కేవలం వీళ్ళిద్దరు మాత్రము ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 5 అయితే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఘటన తెలుసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిద్దిపేట కమిషనర్ అనురాధ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరుగుతున్నటువంటి అంటే అక్కడ రెగ్యులర్ గా కూడా కొంత సెక్యూరిటీ ఉంటుంది. అక్కడికి మొత్తం కొండపోచమ్మ రిజర్వాయర్ కి చేరుకోవడానికి మొత్తం 3 రహదారులు ఉన్నాయి. సో 2 రహదారులను క్లోజ్ చేశారు. ఒక్క దారి గుండానే అనుమతినిస్తూ ఉంటారు పోలీసులు. సో వాహనాలను కూడా కిందే ఉంచి పైకి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అయినా కూడా ఈ విద్యార్థులందరూ కూడా తమ వాహనాలను కిందనే ఉంచి పైకి వెళ్లారు. కానీ కొంత సందర్శకుల తాకిడి కొంత ఎక్కువగా ఉంది ఈ రోజు. ఎందుకంటే కొంత సెలవు దినం కావడం, అలాగే వరుసగా కంటిన్యూగా కూడా సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు కొంత సెక్యూరిటీ కళ్ళు కప్పి లోపలికి దిగే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొంత సెల్ఫీ అంటే సెల్ఫీ వీళ్ళ ప్రాణాలు తీసిందని చెప్పుకోవచ్చు. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడే ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నారు. సో మృతదేహాలను కూడా సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం నిమిత్తము మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. బిందు. ఓకే దిలీప్, థ్యాంక్ యూ.